కొబ్బరి చెట్టుకి కొబ్బరి బొండాలు వచ్చినాయి. పాపయ్య మామయ్య కొబ్బరి బొండాలు ఏ విధంగా కొడుతున్నాడు చూడండి. ఇంట్లోనే కష్టపడి పాపం చెట్టు కోసి మరి అత్తమ్మేమో ఉంచుతుంది ఒక గిన్నెకి. ఇప్పుడు మేము అవన్నీ కొబ్బరి నీళ్ళన్నీ తాగాలి అందరం. ఏమో తాగిద్దంట మా మరదలు, నన్ను చూపెట్టంటుంది. పాపం తల్లి కష్టపడుతుంటే, తల్లి తండ్రి కష్టపడి కొబ్బరి నీళ్ళు తీస్తుంటే బిడ్డ తాగుతానంటుంది. వంశీ కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు. వంశీ వైపు అమ్మాయి స్ప్రైట్లు అవి ఇవి ఆ కూల్ డ్రింకులు తాగేదానికన్నా ఇలాంటి కొబ్బరి బొండాలు చాలా మంచిది ఆరోగ్యానికి. నేచురల్గా ఉండండి, నేచురల్గా జీవించండి. పల్లెటూరు వాతావరణంలో ఈ కొబ్బరి బొండాలు కొట్టుకొని మా అబ్బాయి కూడా కొబ్బరి బొండాలు పడుతున్నాడు. కష్టపడి చాకు జాగ్రత్త అయ్యా. కొబ్బరి బొండాలు కాదు, చాకు తోటి జాగ్రత్త. కొబ్బరి బొండాలన్నీ కొడుతున్నారు. వాళ్ళ పాపం వాళ్ళు కొబ్బరి బొండాలు కొట్టే వాళ్ళు చాలా శ్రమిస్తున్నట్టు ఈ లెక్కను చూస్తే. వాళ్ళకి పనితనం, వాళ్ళ చాకులు, వాళ్ళ కత్తులు, వాళ్ళు పనితనం వాళ్ళు. మరి కొబ్బరి బొండం కొట్టే పనికరాలు లేకపోతే ఎంత కష్టపడి కొబ్బరి బొండాలు కొనేళ్ళు. చాలా మంచిది, టేస్ట్ కూడా ఉన్నాయి. ఫ్రెష్గా ఇప్పుడే చెట్టు నుంచి గెల కోసారు కదా, కోసేటప్పుడు తీయలేదు, బాబాయ్ ఎక్కి తీశారు కొబ్బరి బొండం గెల. ప్లక్కర్లా అత్తయ్య, వంశీ, వంశీ వైపు అమ్మయ్య, అజయ్, ఎతిన్ లేడు, ఎతిన్ మిస్ అయ్యాం. నవదీప్, అజయ్, గాయత్రమ్మ, హాయ్ హాయ్ అందరికి హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి స్పెషల్ ఇప్పటిదాకా అక్కడ కట్టెలు నరికి పొయ్యిలోకి పెట్టాము. ఇప్పుడే మామయ్య కొబ్బరి బొండం నరుకుతున్నాడు, కొబ్బరి తీస్తున్నాడు బయటికి. ఇప్పటిదాకా కొబ్బరి బొండాలు వాటర్ తీసేసారు కదా. శంషాతన్ కొబ్బరి వచ్చిందా? కొబ్బరి వచ్చింది, బాగుంటుందా లేత లేత కొబ్బరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి. ఇదిగో చూడండి, మా జామ చెట్టుకి జామకాయలు ఎన్ని వచ్చినాయో. మా అమ్మోళ్ళ ఇంట్లో చాలా పెద్ద జామ చెట్టు ఉందండి. జామకాయలు అయితే చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి, ఆర్గానిక్గా పండినాయి కదా. మన చెట్లకి కాసిన జామకాయలు తింటుంటే ఆ రుచే వేరండి. మార్కెట్లో ఎన్ని జామకాయలు తిన్నా కానీ ఆ ఆనందం రాదు, ఆ రుచి కూడా ఉండదండి. ఇందాక కొబ్బరి బొండాలు ఒక పట్టుబట్టి తాగారు కదా అందరూ, అలాగే ఈ జామకాయలు కూడా ఒక పట్టుబట్టి తినేసి ఇంకా భోజనాలు అవన్నీ ముగించుకున్నాక అందరం కలిసి వాకింగ్ చేసుకుంటూ చేనుకి వెళ్ళామండి. చేను దారి పట్టాము. నేను ఎప్పుడు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ నేనైతే చేనుకి వెళ్తానండి. అక్కడ మా నాన్నగారి సమాధి కూడా ఉంది చేలో, కాబట్టి నేను తప్పకుండా వెళ్తాను. ఇంకా చూడండి, వెళ్ళే దారిలో బురదలో ఆ బరగొడ్లు ఈత కొడుతున్నాయండి. అక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళల్లో ఈత కొడుతున్నాయి. అదే ఆవైతే అలాగ బురదలో దిగదండి, ఆ బర్రెలు కాబట్టి నీళ్ళల్లో దిగినాయి, బురద పూసుకొని వస్తాయి. మా నాన్నగారు కూడా ఉన్నప్పుడు మా అమ్మళ్ళకి బర్రెలు ఉండేవి. అయితే బర్రెలు బురద పూసుకొని వస్తే మా నాన్నగారు బకెట్ నీళ్ళతో శుభ్రంగా కడిగి గేదెలకి పాలు తీసేవారండి. పాలు తీసేటప్పుడు ఆ పాలు కొంచెం వేడివేడిగా గోరువెచ్చగా వస్తాయండి. ఆ గోరువెచ్చని పాలు ఒక చిన్న గ్లాసులో బట్టి మా చిన్నోడికి తాగించేవాడు. పిండేటప్పుడే గ్లాస్ తెచ్చుకో బాబు అంటే గ్లాస్ తీసుకెళ్తే కొన్ని పిండించేవాడు. ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మా చిన్న అబ్బాయికి ఇప్పటికీ ఆ ఫ్లేవరు, ఆ పాలు ఇష్టం అండి. చూడండి, ఇక్కడ కొండపిండి పువ్వు అనమాట, అది కొండపిండి చెట్టు అంటారు. ఆ పువ్వు, ఆ ఆకు, ఆ చెట్టు ద్వారా ఇదిగో చూడండి ఇక్కడ కూడా ఉంది. దాన్ని చూడంగానే మీకు చూపించాలనిపించింది. అది కిడ్నీలో స్టోన్స్ పోతాయంటండి. అది కూర చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, ఎలాగైనా చేసుకొని తినాలంట. ఇదిగో చూడండి, ఇది కోత కోసిన పొలము, అంటే వరి కోత కోసారు. అది వరిగడ్డి సుట్టలు రోల్లాగా చుట్టి అక్కడ పెట్టారనమాట, ఉంచారు. ఇదివరకు
కోత కొయ్యాలంటే ఆ కోత కోసే వరి కోత కోసే వాళ్ళకి జనాలకి భోజనాలు తీసుకెళ్ళే వాళ్ళు మా అమ్మగారు, ఇంకా వచ్చేసి చాలామంది జనం వెళ్ళి కొడవళ్ళు తీసుకొని కోత కోసి కుప్పలేసి కుప్ప నూర్చి వడ్లన్నీ ఇట్లా కొట్టి వాటిని మళ్ళీ కల్లం చేసి బస్తాలకు ఎత్తి ఆ విధంగా అయితే చేసేవాళ్ళండి ఇదివరకు. ఇప్పుడు కొంచెం మారినాయి కదా, కాలం మారింది, కాలంతో పాటు అన్ని జనాలు కూడా మారి ఇప్పుడు అండి మిషన్లతోటి వస్తున్నారండి వరి కోత. అప్పట్లాగా లేదు. ఇప్పుడు వరి కోత మిషన్తో కోసి అదే మిషను అలాగా గడ్డి రోల్ చేస్తుందంట. ఇది యువతల పక్క పొలము, ఇది ఇంకా కోత కొయ్యలేదన్నమాట. చూడండి ఆ కంకులు చూసేసరికి నాకు చాలా ఆనందంగా ఉత్సాహంగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ వరి కంకులు 2 కోసుకున్నానండి. అప్పట్లో 2 వరి కంకులు కోసుకొని ఆ గట్ల మీద పోతూ ఒక వడ్ల గింజ నోట్లో వేసుకొని బియ్యం తింటూ వెళ్ళేవా. అట్లా అదొక ఆనందం. వడ్ల గింజ కొరికితే బియ్యం గింజ వస్తుంది కదా, అందరికీ తెలుసు కదా, అది చాలా టేస్ట్ ఉంటుంది. తిని చూడండి ఈసారి, ఎప్పుడైనా నాకు కామెంట్ పెట్టండి. ఆ 2 కంకులు కోసుకున్నా. మా చిన్నోడు కొయ్యక మమ్మీ అన్నాడు. ఇక్కడ చూడండి అంతా మా ఫ్యామిలీ, మా అమ్మ, తమ్ముళ్ళు, మరదళ్ళు, మా వారు, నేను, ఇంకా వచ్చేసి మా చిన్న తమ్ముడు వాళ్ళ అత్తమామ, బావమర్ది భార్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. అందరం కలిసి చేనుకి వచ్చాము. చాలా అసలు సరదాగా ఉంటుందండి. అలాగా అప్పుడప్పుడు మనం పల్లెటూర్లకు వెళ్ళినప్పుడైనా ఇలాగ చాలగట్లు అమ్ముటి పొలాలకి వెళ్తే అది వేరు. ఇక్కడ మా నాన్నగారి సమాధికి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళాము అందరం. ఇగో కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు, ఇంకా మేము కొంచెం వెనుకున్నామండి. ఇది మా పక్కన మా నైబర్స్ పొలం అన్నమాట, మాది కాదు. ఈ మిర్చి తోట అన్నమాట, ఎండు మిరపకాయలు వస్తాయి. ఇది తేజ మిరపకాయలు ఏమో అంటారండి వీటిని, నాకు అంత తెలీదు. నేను ఆ కాయలు చూసి తేజ మిరపకాయలు అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే కామెంట్ ద్వారా నాకు చెప్పండి. ఇంకా మిరపకాయల తోట మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఇట్లా మిరప, పత్తి అలా వేసేవారు. ఇప్పుడైతే మొత్తం వరి పొలమే చేశారు, అంటే మాగాడి చేశారు. ఇది మెట్ట అన్నమాట. మెట్ట పొలంలో ఈ విధంగా మిరప, పత్తి, శనగ ఇంకేదైనా పండుతున్నాయి. ఇంకా మాగాడిలో ఓన్లీ వడ్లే పండుతాయండి. ఇంకా అయితే ఆ మిరపకాయలు ఇలాగ కొమ్మలోంచి చూపిస్తుంది చూడండి మా మరదలు, 2వ మరదలు. అదే వీడియో తీసుకోవదన చాలా బాగా పండ్లైనవి అని చూపించింది. వచ్చేదారిలో ఈ విధంగా ఐస్ క్రీమ్ బండి ఉందండి. అక్కడ ఐస్ క్రీమ్ బండిని కూడా వదలలేం మా వాళ్ళందరూ కలిసి. ఐస్ క్రీమ్ బండి ఉండి కూడా ఆపి ఐస్ క్రీమ్లన్నీ ఒక పట్టు పట్టేసి తలా 1, 2 తినేశారు. చల్లగా నడిచి ఉన్నారు కదా. కాస్త 1 కిలోమీటరో ఏమో ఉంటుందండి పొలం దూరం. ఊరి ముందు పొలం వెళ్ళండి. అయితే ఇది మిరపకాయలు కల్లం అన్నమాట. మిరపకాయలన్నీ కోసి ఆడ కల్లంలో పోసి వాటిని తాళ్ళు మిరపకాయలు ఏరుతారు. తాళ్ళవి, పుచ్చులవి అట్లా బాగాలేని ఉంటే తీసేసి అవి వేరే ధర ఇవన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో ఏసీలో అట్లా పెట్టేసేసి తర్వాత అమ్ముకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి. ఇదిగోండి ఇది మా అన్నయ్య గారి ఇల్లు అనమాట. అంటే మా పెద్దనాన్న కొడుకులు 3 అన్నయ్యలు లైన్గా ఉంటాయి వాళ్ళ ఇళ్ళు. ఇంకా మా తమ్ముళ్ళు ఇల్లు మాత్రం ముగ్గురు లైన్గా ఉంటాయి. అయితే మా పెద్ద తమ్ముడు అమ్ముకున్నాడని ఒక వేరే వీడియోలో కూడా చెప్పాను కదా. 2 తమ్ముళ్ళు అయితే లైన్గా ఉన్నాయి అక్కడ ఇల్లు. ఓకే అండి. ఇది చూడండి ఎంత బాగున్నాయో చామంతి పూలు. అసలు ఆ ఊర్లోనేనండి మంచిగా చెట్లు అయితే చాలా బాగా పెరుగుతాయి. ఎందుకో మరి ఆ నీళ్ళ తీరో భూమి తీరో తెలియదు నాకు. నేను చిన్నప్పుడు ఇంకా చాలా చెట్లు ఉండేవి, ఒక వనంలాగా ఉండేది ఊరంతా కూడా. ఇప్పుడైతే కాస్త పెద్ద ఇల్లులు కట్టుకొని కొన్ని చెట్లు పోయినాయిలే, కానీ అంత పోషణ చేయలేక కూడా. చూడండి గులాబీలు కూడా ఎంత బాగా పూసినాయో చూస్తారు కదా. ఇలా ఉందండి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళది ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో ఇంకా చాలా చెట్లు ఉంటాయి. ఇంకా వెనక పక్క అంతా పెద్దగా ఉసిరి చెట్లు అవి ఇవి అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తీయలేకపోయినాము.
అయితే ఇక్కడ కొన్ని గులాబీ మొక్కలు ఇంటి ముందు అన్నమాట అట్లా లైన్గా తోటలాగా పెట్టుకున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. ఆ పక్కనే కొంచెం సీతమ్మ వారి జడబంతి చెట్టు ఉంది. ఆ వెనక పక్క గులాబీలు ఉన్నాయి. గులాబీలు, చామంతులు అయితే రంగులు రంగులు ఉన్నాయి. ఇదిగోండి నేను చామంతి మొక్కలు తెచ్చుకున్నాను కొన్ని. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళ ఇంట్లో, తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలన్నీ చూడండి చాలా బాగున్నాయి. ఇవి అందులో నుంచి కొన్ని చామంతి మొక్కలు నేను తెచ్చుకున్నాను. గ్రీన్ చామంతి, ఎల్లో చామంతి, వైట్ చామంతిది ఒక 2-3 మొక్కలు తెచ్చుకొని నేను కుండీలో నాటుకుందామని. ఇది ఎర్ర చామంతి కుండీలో నాటుతున్నానండి. మా ఇంట్లో కూడా అలాంటి మొక్కలు ఉండాలని. ఓకే, మట్టి పోసి నీళ్ళు పోసి మంచి బాగా ఇది మట్టి ఇట్లా నాటుకోవాలి. కొన్ని పువ్వులు ఉన్నాయి కదా, వెయిట్కి పడిపోతుంది. పువ్వులు పోస్తే ఇది గ్రీన్ చామంతి. ఫ్లవర్స్ లేవు కానీ మొక్కలు అయితే ఉన్నాయి. ఇది ఎర్ర చామంతి. ఓకే, వాడిపోయినాయి. కొంచెం ఎండ బాగా వచ్చిందా. ఫాస్ట్. ఓకే అండి, చూసారు కదా ఈ పల్లెటూరు అందాలు అన్ని మొక్కలు, మా అన్న తమ్ముళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు, మా పొలాలు, పంట పొలాలు, వరి ఎలా ఉంటుంది అనేది ఇవన్నీ చూసారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి. ఓకే, బాయ్ అండి.